ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రివర్యులు ఎంఎం పళ్లంరాజు విచ్చేసి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందం, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యలక్ష్మి, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యలక్ష్మి చిన్న, పీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు తాళూరి రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి కాళ్లకూరి కృష్ణమోహన్, ఉపాధ్యక్షుడు తోకల వరదరాజు సంకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మైలపల్లి రాజు, నరసింహరావు, గరికిన ప్రసాద్, గంధం అప్పాజీ, తిక్కాడ సురేష్, సూరాడ రమణ, వనుము వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నవంబర్లో జరిగే బీహార్ ఎలక్షన్స్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అని పెట్టి అక్కడ చాలామంది మరి బంగ్లాదేశ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో లక్షలాది మంది ఓటర్లు తీసేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయిన తర్వాతే ఏ ఓటర్లు తీసేశారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా చేయవలసి జరిగింది. అయితే ఈ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ని సబ్వర్ట్ చేయడానికి, ఎలక్షన్ ప్రాసెస్కి వాళ్ళ అడ్వాంటేజెస్గా మరి మలుపుకోవడానికి కూడా మరి బీజేపీ ప్రభుత్వం ఆటోనమస్గా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ని వాళ్ళు ఒత్తిడి చేసి ఈ విధంగా మరి ప్రవర్తింపజేస్తున్నారు. దీన్ని వ్యతిరేకం చేయడానికే ఈ సంతకాల ఉద్యమాన్ని మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మరి చేపట్టారు. దానికి భాగంగా ఇవాళ మరి సూర్యారావుపేటలో మేమందరం కూడా వచ్చాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ సంతకాల సేకరణ ద్వారా సుమారు 5 కోట్ల సంతకాలని ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేసి ఇటువంటి ప్రాసెస్ని తేడా చేయకండి, ఓటు హక్కుని సంరక్షించండి, ఎవరు ఓటైనా తీసేసినా కూడా చాలా సులువుగా రిప్రజెంట్ చేసుకుని యాడ్ చేసుకునే విధంగా కూడా సౌకర్యం కల్పించండి అని చెబుతూ మేము సంతకాల సేకరణ చేస్తున్నాం. దానికి మిమ్మల్ని కూడా మేము కోరుతున్నాం, తోడ్పడండి, మాకు తోడ్పడి ఈ ఉద్యమంలో మరి ఎవరు ఓటుని వాళ్ళ సంరక్షించే విధంగా చేయండి అని కూడా ప్రెస్ వారిని కోరుతున్నాం. ఇవాళ ఆమ్ ఆద్మీ నాయకులు కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారు అలాగే కృష్ణమోహన్ గారు కూడా ఆ మధ్య రావడం, ఈ ఉద్యమానికి మరి వాళ్ళు కూడా చేయూతనిచ్చి బలోపేతం చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ప్రజల్లో ఇది క్లిక్ అవుతుంది, అందరూ కూడా ముందుకు వచ్చి ఓటు ఈ సంతకం పెడతారనే నమ్మకం మాకుంది. చదువుకున్నవాడు, చదువుకోలేనివాడు, డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు అందరికీ కూడా ఓటు కల్పించారు. ఈ ఓటుని దుర్వినియోగపరుస్తూ ఈరోజు ఈవీఎంలోనూ వీవీప్యాట్లో కూడా ఓటు చోరీ జరుగుతుంది. సో మెనీ ఉదాహరణలు. ఈరోజు 400 పార్ అని చెప్పి పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది. మొన్న అది ఆ ఉద్దేశం నెరవేరకపోవడంతో భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న ఉద్దేశంతో 400 పార్ అన్నారు. కానీ ఆయనకి ముట్టుకునే శక్తి లేక ఆయన 400 పార్ అన్న దానికల్లా పడిపోయింది. తర్వాత మిత్రపక్షాలతో కలిసి, కూటమితో కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాంటి సందర్భంలో వెన్నుపోటు వెనక నుంచి దారుల్లో ఈరోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఓట్ చోర్ చేసి ఈ 400 పార్ అన్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుందామన్న ఉద్దేశంతో ఈ బీజేపీ పిఎం మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇది తప్పు. ఓట్లు తీసేయటం వాళ్ళ ఇష్టమే, యాడ్ చేయటం వాళ్ళ ఇష్టమే. రెండోది, ఇది డిజిటల్గా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ మనకు ప్రొవైడ్ చేయాలి. అన్ని పార్టీలకి కూడాను వాళ్ళు ఫిజికల్గా ఇస్తున్నారు. మనం దాన్ని చూసుకుంటానికి కూడా ఏ డబల్ వచ్చినాయా, ట్రిపుల్ వచ్చినాయా, డిలీట్ అయినాయా, యాడ్ అయినాయా అనే విధానం మనం చూసుకుంటానికి టైం సరిపోతాం. కాబట్టి మనం చూసుకుంటానికి డిజిటల్ ఫార్మేట్లో మనకు ఎన్ని ఓట్లు యాడ్ అయినాయి, ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయి ప్రతి పార్టీకి ఫిజికల్ రూపంలోనూ డిజిటల్ రూపంలోనూ కూడా ఇవ్వాలని కోరుతున్నాం.